హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం డే 8 మన టైం టేబుల్లో డే 8 కంప్లీట్ చేసామండి. ఈరోజు డే 9. సో ఈ డే 9లో నెంబర్ సిస్టమ్ ఆడ్ వన్ అవుట్ అనేది ఎక్కడి నుంచైనా అడగచ్చండి. ఇది ఏవైనా అడగచ్చు. మనకి 3 సిమిలర్గా ఇచ్చి ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఇస్తారు. సో అది మనకి అది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండి. ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకనే నేను వన్ అవుట్ అనేది ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. మనం చూడగానే కనిపెట్టే విధంగా ఉంటుంది. సో బట్ ఇది మాత్రం నెంబర్ సిస్టమ్ అనేది మాత్రం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనకి 2 మార్క్స్ వస్తాయండి కంపల్సరీ. సో కంపల్సరీ చేయాలి. ఓకేనా. దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, అవి చేయాలి. ఓకేనా. ఇది కొంచెం చూసుకోండి అందరూ బాగా. 2 మార్క్స్ వస్తాయి. వన్ అవుట్ అనేది కూడా కొంచెం ఈజీనే. ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ అవి చూస్తే మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవుట్ అనేది ఎలా ఉండొచ్చు అంటే, నేను ఒక 2 చెప్తాను చూడండి. వన్ అవుట్ అనేది మనకి ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, 2 2 ఇస్తారు, 4 ఇస్తారు, 6 ఇస్తారు, 3. ఇందులో ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది కూడా సరి సంఖ్య, ఇది బేసి సంఖ్య. సో ఇది మనకి వన్ అవుట్ అవుతుంది. లేదంటే 16, 81, 121, 85. ఇది చూడండి, ఇది 4 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, ఇది 11 స్క్వేర్. దీనికి మాత్రం ఎటువంటి స్క్వేర్ లేదు. సో ఇది మనకి వన్ అవుట్ అవుతుంది. ఓకేనండి. ఇలా ఉంటుంది వన్ అవుట్ అంటే. సో సింపుల్గానే ఉంటుంది. ఈ నెంబర్స్ అనేవి కాదు, మనకి లెటర్స్ ఇవ్వచ్చు, వర్డ్స్ ఇవ్వచ్చు, ఏవైనా అడగచ్చండి ఇందులో నుంచి. నేను ఎగ్జాంపుల్గా నెంబర్స్ తీసుకొని చెప్పాను. సో ఇది సింపుల్గానే ఉంటుంది. బట్ నెంబర్ సిస్టమ్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ హ్యూజ్గా ఉంటుంది. అది చూసుకోండి. ఓకేనా. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.